The border agreement was held in between. The border agreement held in between India and Bangladesh according to the amendment. Means according to the amendment. My friend, the border agreement was held in between India and Bangladesh. That is fine. India and Bangladesh. One not one constitutional amendment. One not one constitutional amendment. Not ఒకటవ రాజ్యాంగ సవరణ. ఎప్పుడు జరిగింది రాజ్యాంగం? ఈ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం 2017. It was held in the year of 2017. ఇదేని గురించి చెప్తారు. ఈ రాజ్యాంగ సవరణ జిఎస్టికి సంబంధించి జిఎస్టి స్టేట్ జిఎస్టి సెంట్రల్ జిఎస్టి గుర్తుకొస్తున్నాయి. జూలై 1, 2017 నుంచి ఇండియాలో ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది జిఎస్టి ట్యాక్స్, గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, దట్ ఈస్ కాల్డ్ జిఎస్టి. ఇంప్లిమెంటేషన్ ఇయర్ it came into force on 2017 July 1st in India. అదేంటండి జిఎస్టి 101 కంప్లీట్ అయిందమ్మా ఇంగ్లీష్. ఇట్ బిలాంగ్స్ టు జిఎస్టి. డేట్ కూడా మెన్షన్ చేసుకోండి ఎందుకంటే మంచిది. బ్రాకెట్ లో 2017 July 1st అనమాట. 102 102వ రాజ్యాంగ సవరణ. 102వ రాజ్యాంగ సవరణ. ఈ సవరణ జరిగిన సంవత్సరం. The amendment was held on dash 2018. The amendment belongs to ఈ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించి? ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం బీసీ కమిషన్ కు ఎస్సీ ఎస్టీ రాజ్యాంగ కమిషన్, జాతీయ కమిషన్, అట్లా ఇప్పుడు బీసీ కమిషన్ కు ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం జాతీయ హోదా కల్పించారు. రాజ్యాంగ హోదా కల్పించారు అంటే పవర్స్ ఇచ్చారని అర్థం. టు ప్రొవైడెడ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఫర్ బీసీ కమిషన్ ఇన్ ఇండియా. ఎంత అన్నాక నెక్స్ట్ అమ్మా 103 ఏమంటారు? ఈ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం 2019. It was held in the year of 2019. 2019 సవరణ చేశారు. ఓకే, దేని గురించి చేశారు? అది నెక్స్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కు 10% రిజర్వేషన్లు కల్పించారు. బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధం లేదు. ఓసీ అయినా సరే ఎకనామికల్లీ పూర్ అయినట్లయితే వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కు 10% రిజర్వేషన్లు కల్పించారు. ఇంగ్లీష్ టు ప్రొవైడెడ్ 10% of reservations for
10% of reservations for economically weaker sections. Economically weaker sections. Next, 104 amendment. 104 amendment. ఈ రాజ్యాంగ సవరణ చేసిన సంవత్సరం held in the year of 2020. ఈ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు? ఇప్పుడమ్మా 2020లో ఈ రాజ్యాంగ సవరణ చేశారు. ఓకే, అంతవరకు బాగుంది. దేని గురించి చేశారు? సెకండ్ పాయింట్ రాయండి. లోక్సభలో సెకండ్ పాయింట్, లోక్సభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కొనసాగించుట. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కొనసాగించుట. కంటిన్యూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ in the lower house. To continue SC ST reservations in the lower house. Boys and girls. SC ST reservations ని కొనసాగించడానికి సంబంధించినది ఈ సవరణ. నెక్స్ట్ 126th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 126th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 126 లేటెస్ట్. ఇది కూడా 2020. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగించుట. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగించుట. టు కంటిన్యూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. టు కంటిన్యూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్. అదేంటమ్మా, బాయ్స్ అండ్ గర్ల్స్. నెక్స్ట్ అండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అయిపోయింది. బిఫోర్ ఇండిపెండెన్స్ ఒక్కసారి మనం గమనిస్తే కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. వాటినే మీరు చార్టర్ చట్టాలు అంటారు. ఏ చార్టర్ చట్టంలో, ఏ చార్టర్ చట్టం ఏ ఇయర్లో చేశారు, ఏ చార్టర్ చట్టంలో ఏ ఏ అంశాలు ఉన్నాయి అనేటువంటిది మనం చూడాలండి. ఈ యొక్క ముఖ్యంగా ఈ పోలీసు వాళ్ళకి ఈ యాక్ట్స్ నుంచి కంపల్సరీగా బిట్స్ అడిగే అవకాశం ఉంది. ఆ చట్టాలు ఏంటి? ఇది ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్ట్స్ అట్ ద టైమ్ ఆఫ్ బ్రిటిషర్స్ ఆ టైంలో జరిగాయి. ఏ చట్టంలో ఏ అంశాలు పేర్కొన్నారంటే అవేంటో 1 by 1 వచ్చేద్దామా? ఐఎంపీ చూద్దాం. ముఖ్యమైనటువంటి చాప్టర్ చట్టాలు హెడింగ్ పెట్టమ్మా. ఫస్ట్ వన్ సైడ్ హెడింగ్. పదిహేడు 73 ఇంగ్లీష్. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఇది పెట్టి దీనికి ఈ చట్టంలో ఏ అంశాలు 1, 2, 3, 4 ఈచ్ వన్ ఈచ్ బిట్ అనమాట. మీకు అవి ఏంటో చూద్దాం. 1773 రెగ్యులేటింగ్. ఫస్ట్ వన్, బ్రిటిష్ వారు ఇండియాలో చేసిన మొదటి లిఖిత చట్టం ఇది. అంటే రాయబడిన లిఖిత చట్టం ఇది. ఫస్ట్ పాయింట్ ఇన్ తెలుగు. బ్రిటిష్ వారు భారత్లో చేసిన మొదటి లిఖిత చట్టం ఇది. ఇట్ వాజ్ ద ఫస్ట్ యాక్ట్ ఆఫ్ బ్రిటిషర్స్ ఇన్ ఇండియా. It was the first act. 1773 act was the first act of Britishers in India. First point completed.
అప్డేట్ చేశారా? బ్రిటిషర్స్ ఇండియాలో చేసిన మొదటి చట్టం. ఈ చట్టం ద్వారా సెకండ్ పాయింట్, తర్వాత ఇంగ్లీష్ వస్తా. ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్ గా మార్చారు. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ. అందుకన్నా బెంగాల్ గవర్నర్ అనేవారు తల్లి. ఈ చట్టం ద్వారా పేరు మార్చారు. ఏమని? యాజ్ బెంగాల్ గవర్నర్ జనరల్. ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ పదవి బెంగాల్ గవర్నర్ జనరల్ గా పేరు మార్చారు. ఓకేనా? నెక్స్ట్ వన్. ఈ చట్టం ప్రకారం కోల్కతాలో ఈ చట్టం ప్రకారం కోల్కతాలో 1774లో సుప్రీం కోర్టును ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం కోల్కతాలో 1774లో సుప్రీం కోర్టును, అంటే సుప్రీం కోర్టు ఫస్ట్ ఢిల్లీలో కాదు, కోల్కతాలో ఇది ఎస్టాబ్లిష్ అయింది. ద బిగినింగ్ అంతా అకార్డింగ్ టు విచ్ యాక్ట్? దట్ వాజ్ ది 17. సుప్రీం కోర్టు కోల్కతాలో 1774లో ఏర్పాటు చేశారు. ఇంకా ప్లేస్ కావాలంటేనమ్మా ఎక్కడంటే ఫోర్ట్ విలియం. ఏ ప్లేస్ లో? ఫోర్ట్ విలియం. ఫోర్ట్ విలియం లెక్క ఫోర్ట్ విలియం అని పెట్టారు. ఏర్పాటు చేశారు. నెక్స్ట్ లైన్. ఈ చట్టం ప్రకారం జిల్లా సూపర్వైజర్ స్థానంలో, జిల్లా ఏ జిల్లా? మీ జిల్లే. జిల్లా సూపర్వైజర్ స్థానంలో జిల్లా కలెక్టర్ పదవిని సృష్టించారు. అప్పటి నుంచి వచ్చింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని. అంతకుముందు ఏమన్నారండి? డిస్ట్రిక్ట్ సూపర్వైజర్. మా ఫోన్ తీసేయాలి ఆ క్లాస్ లో. బాయ్స్ గర్ల్స్ ఫోన్ చూడకుండా బోర్డు వెనక చూస్తే సబ్జెక్ట్ వస్తుంది. ఫోన్ చూస్తే మీకు సబ్జెక్ట్ రాదు. చెప్పేటప్పుడు అర్థమైందా? గర్ల్స్ అండ్ బాయ్స్ ఇలా కాలేజ్ బయటకు మాట్లాడారు. జిల్లా సూపర్వైజర్ స్థానంలో జిల్లా కలెక్టర్ అనే పదవి ఏర్పడింది. అకార్డింగ్ టు ద యాక్ట్